పరిణామం చోటు చేసుకుంది. బెట్టింగ్ యాప్స్ మాయలో పడి డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న వారిపై పోలీసులు దృష్టి సారించారు. బెట్టింగ్ యాప్స్ వల్ల ఏడాదిలో 15 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన 15 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. స్కిల్ బేస్డ్ గేమ్స్ లను మాత్రమే ప్రమోట్ చేసినట్లు హీరో విజయ్ దేవరకొండ వెల్లడించగా, తాను 2016లో యాప్స్ ను ప్రమోట్ చేసినట్లు ప్రకాష్ రాజ్ అన్నారు. అది తప్పని తెలిసాక తాను కాంట్రాక్ట్ పొడిగించలేదని వెల్లడించారు. 2021లో తనకు తెలియకుండా కంపెనీ ఆ యాడ్ వాడిందని, దీంతో తాను సదరు కంపెనీపై కేసు వేసినట్లు గుర్తు చేశారు. మరోవైపు ఈ కేసులో నోటీసులు అందుకున్న యాంకర్ శ్యామల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తాను ఏ తప్పు చేయలేదని, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ కేసులో నోటీసులు అందుకున్న విష్ణుప్రియ, రీతు చౌదరి, టేస్టీ తేజను పోలీసులు విచారించారు. వారి స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన పోలీసులు వారి మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. అయితే దీనికి సంబంధించి ఈ కేసులకు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. సాయిసుధా బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో పోలీసుల విచారణ మాత్రం ముమ్మరం చేశారు. ఇప్పటికే విష్ణుప్రియ, రీతు చౌదరి, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్లను మాత్రం పంజాగుట్ట పోలీసులు వాళ్ళు సిఆర్పిసి 41 నోటీసులు ఇచ్చి కూడా వారందరినీ కూడా విచారణ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఏదైతే ఇన్ఫ్లుయెన్సర్లు, ఏదైతే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నటువంటి వీరందరూ కూడా చాలా మంది, అంటే దాదాపు 11 మందిపై కూడా కేసులు నమోదు చేయడం, బెట్టింగ్ యాప్స్ కి ప్రమోట్ చేశారని కూడా వీరిపై అభియోగాలు రావడం, వారి వద్ద నుంచి ఎంత పెద్ద మొత్తంలో డబ్బు కూడా తీసుకున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరికొంతమంది మాత్రం విచారణ భయంతో దుబాయ్ కి వెళ్లిపోయారని కూడా సమాచారం అంతా ఉంది. హర్ష స్థాయి కావచ్చు, ఇమ్రాన్, భయ్య, సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం జరిగింది. వీరందరూ కూడా దుబాయ్ కి కూడా పారిపోయినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి యూట్యూబ్ ప్రమోటర్ ఏదైతే వీరికి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినటువంటి వారందరూ కూడా విచారణ ఎదుర్కొంటున్నారు. వీడియోల ఆధారంగా పోలీసులు సిఆర్పిటిసి 41 నోటీసులు ఇచ్చి కూడా వీరందరినీ విచారణ చేయారు. నిన్న మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రానా కావచ్చు, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ వీరందరిపై కూడా కేసులు నమోదవడం, వారందరూ కూడా కొన్ని వీడియోలు కూడా విడుదల చేయడం జరిగింది. ఏదైతే తప్పు తెలుసుకొని మళ్ళీ చేయలేదో ఈ పాత వీడియోలో ప్రమోట్ చేస్తా ఉన్నారు వాళ్ళు, ఎందుకంటే సోషల్ మీడియాలో వాడుతున్నారు తప్ప 2020 సంవత్సరంలో అది చేసినటువంటి వీడియోలు కూడా ప్రకాష్ రాజ్ చెప్పడం జరిగింది. రానా తరపు తన అడ్వకేట్లు కూడా లీగల్ టీం కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే తను ఎప్పుడో రమ్య యాప్ కు సంబంధించినటువంటి దానికి చేశాను, అది లీగల్ గా అన్ని చూసాక చేయడం తప్ప తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా చెప్పడం జరిగింది. కానీ కొందరు మాత్రం శ్రీముఖి, రీతు చౌదరి, విష్ణుప్రియ లాంటి మాత్రం తమకు తెలియకుండా జరిగిపోయింది, ఇలాంటి తప్పు అంత పోలీసుల ముందు కూడా ఒప్పుకోవడం జరిగింది. పెద్ద మొత్తంలో మార్గంలో డబ్బు రావడం జరిగింది. వీరి యొక్క ఎవరెవరు వీరిని సంప్రదించిన డబ్బులు ఏ విధంగా వీరికి సంబంధించినటువంటి ప్రమోట్ చేసిన నేపథ్యంలో ఆ డబ్బు ఏ మార్గంలో వీరికి చెందింది, ఎంత పెద్ద మొత్తంలో చేరింది, ఇదంతా లీగల్ ఇల్లీగల్ అని కూడా మొత్తం పోలీసులు మాత్రం విచారణ చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే హైకోర్టు సంబంధించి ఏదైతే యాంకర్ శ్యామల, వైసీపీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి అయినటువంటి యాంకర్ శ్యామల కూడా ఏదైతే ఈ బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ఆ క్యాష్ పిటిషన్ వేసింది. ఎందుకంటే తనపై కూడా క్యాష్ చేయాలని కూడా హైకోర్టును కోరడం జరిగింది. ఎందుకంటే ఈ బెట్టింగ్ సంబంధించినటువంటి దాంట్లో శ్యామల కూడా నటించడం జరిగింది. ఎందుకంటే పెద్ద మొత్తంలో ఆ బెట్టింగ్ ప్రమోట్ చేసి డబ్బులు తీసుకున్నారని కూడా వస్తున్న ఆరోపణలో క్యాష్ పిటిషన్ కోర్టు కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. కానీ మొత్తానికి మాత్రం తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సంబంధించినటువంటి జస్ట్ బెట్టింగ్ భూతానికి 1 సంవత్సరం వ్యవధిలో 20 మందికి పైగా కూడా కుటుంబాలు ఏదైతే చనిపోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి చాలా మంది ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద దిక్కుగా కొంతమంది ఒక్కగానొక్క కొడుకు. మొన్న చూసుకున్నట్టయితే వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రాయపర్తి గ్రామం చెందినటువంటి ఒక యువకుడు
కేవలం ₹1,00,000 ఆటలో పొడగొట్టుకొని భయానికి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అదేవిధంగా హన్మకొండ మండలం మరొక గ్రామానికి చెందినటువంటి యువకుడు కూడా ఆత్మహత్య చేసుకోవడం, ఇవన్నీ కూడా ఆన్లైన్ బెట్టింగ్ లో మాత్రం పాల్పడి చాలా మంది యువకులు అయితే ఆత్మహత్యలు చేసుకున్నారు. కొంతమంది కుటుంబాలు రోడ్డున పడ్డటువంటి పరిస్థితి, కొన్ని కోట్ల రూపాయలు, కొంతమంది ఇప్పటికీ చెప్పుకోలేక బయట తెలిస్తే ఏమవుతుందో, సమాజం దృష్టిలో ఏమవుతుందో అని కూడా చెప్పుకోలేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఏడాది కాలంగా ఇంతమంది 15 మంది సూసైడ్ చేసుకోవడం, దీనికి వీరందరిపై నోటీసులపై కూడా కొందరు స్పందిస్తున్నారు. ఇప్పటికే తేజ కావచ్చు, వీరందరూ వచ్చి విచారణ చేస్తున్నారు. కానీ మరికొంతమంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, అదేవిధంగా వీరందరూ కూడా కేసులు నమోదవడం, అంటే పోలీసులు కూడా విచారణ పకడ్బందీగా పూర్తి ఆధారాలతో మాత్రమే ముందుకెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి ఏ కంపెనీలకు చేశారు, ఎన్ని బెట్టింగ్ రూపంలో వీళ్ళకి వచ్చాయి, ఎందుకంటే ఒక కంపెనీకి చేస్తే అంటే భారీగానే ముట్ట చెప్తారనేది కూడా తెలుస్తా ఉంది. కోట్లలో ఇస్తారు అనేది, ఎందుకంటే సబ్స్క్రైబర్ల ఆధారంగా కావచ్చు, యూట్యూబర్ వాళ్ళ యొక్క ఫేస్ ని బట్టి, వారి యొక్క వీడియోస్ బట్టి కూడా ఈ యొక్క అమౌంట్ చెల్లిస్తున్నారని కూడా తెలుస్తా ఉంది. కానీ ఈ బెట్టింగ్స్ యాప్ ప్రకారం మాత్రం చాలా మందికి ఈ కేసుకు సంబంధించింది మాత్రం పోలీసులు ఈ వ్యవహారానికి మాత్రం అన్ని సిద్ధం చేయడం జరిగింది. ఎంతటి వారినైనా కూడా అంటే చర్యలు తప్పకుండా వీరిపై 420 గేమింగ్ యాక్ట్ తో పాటు 420 చీటింగ్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. కేసుకు సంబంధించినటువంటి వివరాలు కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. వీరందరిపై కూడా అంటే ఇప్పటికే గేమింగ్ ప్రమోట్ చేసినటువంటి యాంకర్స్ కావచ్చు, అదేవిధంగా సినీ ప్రముఖులు కావచ్చు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్, వీరందరినీ కూడా ఈ యొక్క గేమింగ్ యాక్ట్ కింద మాత్రం తీసుకొచ్చి వీరందరినీ అరెస్ట్ చేయడం, ఏదైతే సిఆర్పిసి నోటీసులు జారీ చేసి మళ్ళీ ఇప్పుడు కొంతమంది ఏదైతే నిన్న రీతి చౌదరి కావచ్చు, విష్ణుప్రియ కావచ్చు, మళ్ళీ 25వ తేదీన కూడా రావాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వీరిపై మాత్రం భారతీయ న్యాయస్థాన హితలో సెక్షన్ 318 అదేవిధంగా 112 49 సెక్షన్ల కింద వీరందరి మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఐటీ సెక్షన్ లో కూడా 60D అనే దానిపై కూడా వీరన్నిటికీ అంటే గేమింగ్ యాక్ట్ మన తెలంగాణలో మాత్రం దీనికి సంబంధించినటువంటి ఈ కేసుకు సంబంధించి పూర్తిగా నిషేధాజ్ఞలు ఉన్నాయి. ఎందుకంటే గేమింగ్ యాక్ట్ సంబంధించినటువంటి ఇక్కడ ఉంది, ఇక్కడ ఎవరు ఇట్లాంటి గేమ్స్ ఆడకూడదు అనేది కూడా ఒక చట్టం ఉంది. కాబట్టి వీరందరూ ఈ చట్ట పరిధిలోకి వస్తారని కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. వీరికి దాదాపు 7 ఏళ్ల వరకు, ఒకవేళ వీరు డబ్బులు తీసుకొని నిజంగా ప్రమోట్ చేసినట్టయితే పూర్తి ఆధారాలు కనుక లభిస్తే దాదాపు 7 సంవత్సరాల వరకు వీరికి శిక్ష పడే అవకాశం కూడా ఉంది. రాజ్ కుమార్, అయితే నిన్న విష్ణుప్రియ, రీతు చౌదరిని విచారించిన పోలీసులు మరి ఈ రోజు ఎవరైనా విచారిస్తున్నారా? దాదాపు 11 మందిపై కూడా ఏదైతే పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. కేవలం అందులో కిరణ్ గౌడ్, అదేవిధంగా విష్ణుప్రియ, తేజ, రీతు చౌదరి నలుగురు మాత్రమే వచ్చారు. ఈ రోజు కూడా వచ్చే కొంతమంది అంటే చాలా మంది తమ ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకోవడం జరిగింది, ఆరోగ్య కారణాలు అని చెప్తా ఉన్నారు కొంతమంది. ఈ రోజు కూడా కొంతమంది వచ్చే అవకాశం ఉంది. ఎవరు వస్తారనేది ఇప్పటివరకు అయితే రానప్పటికీ పోలీసులు మాత్రం సిఆర్పిసి నోటీస్ 41 కింద అందరికి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అందరినీ కూడా విచారణ చేయాల్సింది, ఎందుకంటే పోలీసులు పూర్తి ఆధారాలతో మాత్రమే వాళ్ళ దగ్గర సేకరించిన తర్వాతనే సిఆర్పిసి నోటీసు ఇవ్వడం జరుగుతా ఉంది. విచారణకు రావాలి, వాళ్ళందరూ కూడా జరిగిందంతా అక్కడ ఎలా జరిగింది, మిమ్మల్ని అంటే ఏజెన్సీల ద్వారా వచ్చి మిమ్మల్ని సంప్రదించారా, లేదు అంటే డైరెక్ట్ గా ఏ కంపెనీస్ అసలు ఎట్లా మీకు డబ్బు ముట్ట చెప్పారు, ఏ మార్గంలో మీకు చేరిందన్న దానిపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. రీతి చౌదరి ఏదైతే దానికి సంబంధించినటువంటి విష్ణుప్రియ చెప్తేనే నేను చేశానని కూడా తను చెప్పడం జరిగింది. దాదాపు 11 గంటల పాటు కూడా విచారణ నిన్న కొనసాగిన నేపథ్యంలో ప్రతి ఒక్కరి దగ్గర కూడా అంటే పోలీసులు మాత్రం క్షుణ్ణంగా వారు చేసినటువంటి బెట్టింగ్ యాప్లలో కావచ్చు, వాళ్ళు తీసుకున్నటువంటి అమౌంట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా పోలీసులు సేకరించలో పనిపడ్డారు. ఇది వీళ్ళు కనుక తీసుకున్నట్టయితే ఇవన్నీ కూడా పోలీసులు సేకరించిన తర్వాత న్యాయబద్ధంగా వీళ్ళు ఇప్పటికే వీళ్ళపై కూడా సెక్షన్ల కింద అంటే సెక్షన్ 318 కావచ్చు, 112 కావచ్చు, అదేవిధంగా గేమింగ్ యాక్ట్ 3/A లో కూడా ఈ యాక్ట్ కింద కూడా వీరందరిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ శిక్ష ఒకవేళ వీరు కనుక చేసినట్టు రుజువు కావడంపై మాత్రం తప్పకుండా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.